వెల్కమ్ టు ర్యాండమ్ బట్ రెలవెంట్. సో ఈ ఎపిసోడ్లో నేను రీసెంట్గా చదివిన ఒక బుక్ గురించి మాట్లాడాలి అనుకున్నాను. దా బుక్ పేరు కడపటి యుద్ధం. దాన్ని రాసిన వారు బండి నారాయణ స్వామి గారు. ఆయన్ని వన్ ఆఫ్ అదర్ నావెల్స్ ఏంటి అంటే సప్తభూమి అనేసి. అది దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. బట్ ఆఫ్ కోర్స్ ఈ బుక్ తీసుకున్నప్పుడు నాకు ఆయన గురించి కానీ సాహిత్య అకాడమీ అవార్డు గురించి కానీ నాకు తెలీదు. జస్ట్ కవర్ పేజీ నచ్చి తీసుకున్నాను బుక్ అంతే. బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి హిస్టారిక్ ఫిక్షన్. సప్తభూమి కూడా హిస్టారిక్ ఫిక్షన్ అంట. అది రాయలసీమ చరిత్ర అయితే కడపటి యుద్ధం డీల్స్ విత్ విజయనగర సామ్రాజ్యంలో 1550 నుంచి 1565 వరకు జరిగే ఒక కథ. 1565 అంటే మేబీ కొంచెం హిస్టరీ తెలిసిన వాళ్ళకు తెలుసు. ఆ బ్యాటిల్ ఆఫ్ తలికోట, విచ్ ఈస్ సారీ సుల్తనేట్స్, 5 సుల్తనేట్స్ కలిపి ఐదుగురు కంబైన్ అయి హంపి పైన దండెత్తుతారు. ఆ తర్వాత ఓడిపోతుంది విజయనగర సామ్రాజ్యం. అండ్ దట్స్ హౌ ద బుక్ ఎండ్స్ ఆల్సో. 1565 తో ఎండ్ అవుతుంది. అండ్ సో హిస్టారిక్ ఫిక్షన్ ఎందుకు అంటే, ఈవెన్ దో యాక్చువల్ హిస్టారిక్ క్యారెక్టర్స్ అండ్ వాటి హిస్టారిక్ ఈవెంట్స్ అండ్ వాళ్ళ మధ్య జరిగే సర్టన్ ట్రీటీస్ కావచ్చు, ఇవన్నీ హిస్టరీలో రికార్డెడ్ అయినా కూడా కొన్ని ఫిక్షన్ క్యారెక్టర్స్ ద్వారా లైక్ ఉత్తన్న, హంపన్న, యక్షిణి, రెహమాన్, ఫక్రుద్దీన్ ఇలాంటి క్యారెక్టర్స్ ద్వారా అప్పట్లో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సోషల్ సిచ్యువేషన్, సోషల్ రియాలిటీని వాళ్ళు అలా ఈచ్ ఇన్స్టిట్యూషన్ ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ మనకు ఆ సిటీని కొంచెం బెటర్గా అర్థమయ్యేలాగా, ఆ టైంలో ఆ సిటీ ఎలా ఉండేది అనే ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల అప్పుడున్న సోషల్ రియాలిటీ అర్థమవుతుంది. అండ్ వేరియస్ క్యారెక్టర్స్ కూడా మనకు యాజ్ ఎ కామన్ పీపుల్, ఎందుకంటే హిస్టరీలో ఎప్పుడు హిస్టరీ ఈజ్ ఆల్వేస్ టోల్డ్ త్రూ సటన్ ఓన్లీ ఎలిట్, లైక్ కింగ్స్, ఆ కవులు, ఆ కోర్టులో ఉంటున్న సటన్ పొలిటికల్ ప్లేయర్స్, వాళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. వాళ్ళ వాళ్ళ మధ్య జరిగే సటన్ పాలిటిక్స్ కావచ్చు లేదా యుద్ధాలు కావచ్చు. హిస్టరీ అంటే ఇవే అని మనకు ఒక సటన్ స్టాండర్డ్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది కదా. అండ్ ఈవెన్ హిస్టారిక్ మూవీస్, మనం మూవీస్ చూసినా కూడా ఇట్ మోస్ట్లీ డీల్స్ విత్ ఇట్. నార్మల్ కామన్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ, కామన్ పీపుల్ కూడా ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు తప్పితే వాళ్ళు స్టోరీలో మెయిన్ రోల్ ప్లే చేయరు. సో యా, దానివల్ల మనకు 360 డిగ్రీ వ్యూ అనేది మనం మనకు రాదు. దానివల్ల మనకి ఏమవుతుందంటే వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఒక ఫెటిష్ అనొచ్చో లేదో. ఆ, అంటే మనం చాలా గొప్పగా అనుకుంటాం కదా, ఓ ఆ టైంలో చాలా వైభవంగా బతికామనే. సో ఇంత గొప్పగా ఉండేది విజయనగర సామ్రాజ్యం ఆర్ ఎనీ అదర్ డైనాసిటీ ఆర్ ఎంపైర్ ఫర్ దట్ మ్యాటర్, అలా అనుకుంటాం. బట్ లైక్ సో ఇలాంటి బుక్ చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, వెన్ యూ రీడ్ ఫ్రమ్ దీస్ కామన్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో మనకు అప్పుడున్న సోషల్ రియాలిటీ చాలా ఎంత harsh గా ఉంది అంటే, ఇప్పుడున్న దాంతో కంపేర్ చేసుకుంటే ఎంత harsh గా ఉంది. అప్పటి లాస్ ఎంత కొన్ని ఇన్హ్యూమన్ గా మనకు అనిపిస్తాయి. మోడర్న్ లెన్స్ తో చూసినప్పుడు ఎంత ఇన్హ్యూమన్ గా అనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం హంపి వైభవాన్ని కూడా చెప్తుంది. లైక్ హౌ ద ఫెస్టివల్స్ వర్ సెలబ్రేటెడ్ చాలా గ్రాండ్ గా, కొన్ని జాతరలు కావచ్చు, యునో టెంపుల్స్ లో జరిగే సటన్ ఈవెంట్స్ కావచ్చు, వీటన్నిటిని చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ రియాలిటీ కూడా ఉంటుంది అనమాట. ఫిక్షన్ క్యారెక్టర్స్ అనేవి జస్ట్ ర్యాండమ్ గా వాళ్ళు ఏదో పిక్ చేసింది కూడా కాదు. సోషల్ రియాలిటీస్ అనేవి ఏదో ఏదో ఒక రకంగా రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శిలా పథకాలు, కొన్ని ఇన్స్క్రిప్షన్స్ లోనో, కొన్ని గుళ్ళల్లో చెక్కబడిన వాటి ద్వారానో, అలాంటి ద్వారా మనకు ఎంతో కొంత అవగతం అవుతాయి. అండ్ దెర్ ఆర్ వేరియస్ స్టడీస్ రైట్ టు అండర్స్టాండ్ అప్పట్లో ఎకానమీ ఎలా ఉండేది, న్యూమిస్మాటిక్స్ వీటి ద్వారానో. సో వాటి ద్వారా సో అది అర్థం అవ్వడం వల్ల వాటికి ఈచ్ ఇన్స్టిట్యూషన్ క్యారెక్టర్ క్రియేట్ చేయటం, లైక్ రిలీజన్ ఎలాంటి రోల్ ప్లే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తన్న అనే క్యారెక్టర్ ద్వారా అండ్ వేరియస్ ఫ్యూ అదర్ క్యారెక్టర్స్ ద్వారా వైష్ణవ మతం అన్నది ఆ టైంలో, ముఖ్యంగా 13th సెంచురీ నుంచి, హౌ ఇట్ played a key role in upliftment of like lower caste people, యూనో. సో అలాంటివి మనకు తెలుస్తాయి అన్నమాట. సో యా, ఇందాక హార్ష్ రియాలిటీ అని చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ నాకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే బానిస వ్యవస్థ. ఆ, బానిస వ్యవస్థ అనేది హంపీలో ఎలా ఉండేది అన్నది సటన్ ఫ్యూ క్యారెక్టర్స్ ద్వారా చెప్తారు. లైక్ కొండ మీద రాయుడు అనే క్యారెక్టర్ ఉంటుంది, వేర్ హీజ్ అ ఫార్మర్. అతను లక్ష్మీపతి శెట్టి అనే క్యారెక్టర్ కి అప్పు కట్టలేకపోతాడు చాలా రోజులుగా. అండ్ ద లా సేస్ దట్ సటన్ టైం పీరియడ్ తర్వాత వీళ్ళు అప్పు కట్టలేదు అంటే అతన్ని మనం బానిసగా తీసుకోవచ్చు. అంటే బానిస అంటే ఇంట్లో ఫ్రీగా
పనిచేసే వాటెవర్ మాస్టర్ ఏం చెప్తే అది పనిచేసేవాళ్ళగా. అండ్ అతని కుటుంబం మొత్తం రోడ్డు పాలు పడ్డట్టే. అట్లానే ఇంకొక క్యారెక్టర్ ఏంటి అంటే సుమిత్ర అనే క్యారెక్టర్. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఇంకొక మేబీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చేమో ఇది కూడా. నల్ల ప్రజ అని ఒక గ్రూప్ అనుకోండి, ఒక ఉంటుంది అనమాట. యాక్చువల్గా రాయల్ ఆర్మీ కిందికి రాదు, రైట్? వాళ్ళు రాయల్ సోల్జర్స్ కాదు, బట్ వెన్ ఎవర్ ఒక యుద్ధం చేయడానికి ముందు నల్ల ప్రజను ముందు పంపిస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైతే ఫస్ట్ ఈ రాజ్యం ఏదైతే ఫస్ట్ ఏ ఊరినైతే అటాక్ చేస్తుందో ఆర్ ఫ్యూ విలేజెస్, వాటిని వాళ్ళు కంప్లీట్గా అటాక్ చేసి జనాలను అక్కడ భయపెట్టేసి అండ్ అక్కడ లూటీ చేస్తారు. ఆల్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతాయి, అసాల్ట్స్ జరుగుతాయి, అన్ని జరుగుతాయి. ఆ ఆ తర్వాత యాక్చువల్ రాయల్ ఆర్మీ ఎంటర్ అవుతుంది. అప్పటికి ఊరు మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. సో నల్ల ప్రజకు జాబ్ అదే, యుద్ధం ఎప్పుడు వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. నల్ల ప్రజకి ఒక రిప్రజెంటేటివ్ నల్లజ అనే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఒక పర్టికులర్ ఊరిని అటాక్ చేసినప్పుడు ఆ హోల్ గ్రూప్ సుమిత్ర అనే ఆవిడ్ని ఎత్తుకొచ్చేస్తారు అనమాట. ఆవిడ్ని ఎత్తుకొచ్చినప్పుడు తనను ఎలా వేలం పాటేస్తారు, అగైన్ లక్ష్మీపతి శెట్టి అనే ఆయన ఎలా కొంటాడు అండ్ వాట్ షీ గోస్ త్రూ అండ్ సో తన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట. ఇలాంటి క్యారెక్టర్స్ మనం చూసినప్పుడు మనకు ఆబ్వియస్లీ మనకు పట్టిన ఒక ఏమంటారు, అది ఇందాక చెప్పినట్టు ఆ ఫెటిష్ అన్నా కదా, అది కొంచెం వదులుతుంది అనమాట సడన్ గా. ఓకే ఫైన్, ఇప్పుడే మనం బెటర్ ఉన్నాం అప్పటికన్నా అనే ఒక యాటిట్యూడ్ అనేది అనుకోవచ్చు. ఐ మీన్ స్టోరీలో ప్రొటాగనిస్ట్ లాగా ఎవరన్నా ఉన్నారంటే హంపಣ್ణ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఇందాక ఉత్తಣ್ణ అని చెప్పాను, అతని కొడుకు హంపಣ್ణ. సో అతని ద్వారా మనం మెజారిటీ స్టోరీ మనం ఫాలో అవుతూ ఉంటాం. అది కాకుండా అఫ్ కోర్స్ హిస్టారిక్ క్యారెక్టర్స్, ఒకటి అలియా రామరాయలు. ఆ టైంకి యాక్చువల్ రూల్ చేసిన ఆయన అలియా రామరాయలు. ఈవెన్ దో సదాశివరాయలు ఆయన నామకే వాస్తే కింగ్ లాగా ఉంటే, అలియా రామరాయలు ఈజ్ ద యాక్చువల్ రూలర్ లాగా. అండ్ ఇబ్రహీం కుతుబ్ షా గోల్కొండ సుల్తాన్. బట్ దానికన్నా ముందు ఒక 7 years పాటు హంపీలో ఉండుంటాడు. ఈయన రాజుగా ఆశ్రయం ఇచ్చుంటాడు రామరాయలు. ఎందుకంటే అతన్ని అన్న చంపేస్తాడనే భయంతో ఇబ్రహీం హంపీకి వచ్చేస్తాడు అండ్ రామరాయలు ఆశ్రమిస్తాడు. సో ఈ 3 మెయిన్ క్యారెక్టర్స్, హంపಣ್ణ ఈజ్ లైక్ అ ఫిక్షన్ క్యారెక్టర్ బట్ రిప్రజెంటింగ్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సోషల్ రియాలిటీ. బట్ ఈ రెండు హిస్టారిక్ క్యారెక్టర్స్. మనకు చాలా మంది తెలిసే ఉంటుంది వేర్, రైట్? హైదరాబాద్ యాక్చువల్ పేరు భాగీరథి. ఐ మీన్ ముందు పేరు అట్లీస్ట్ ఇబ్రహీం కుతుబ్ షా వైఫ్ భాగీరథి పేరు పైన అలా పేరు పెట్టారనేసి వన్ ఆఫ్ ద స్టోరీస్ చాలాసార్లు మనం వినే ఉంటాం. సో యాక్చువల్గా భాగీరథిని తను హంపీలోనే చూసి అక్కడ ఇష్టపడి తర్వాత సుల్తాన్ అయిన తర్వాత తను పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో భాగీరథి ఈజ్ షీఈ్ ఎ హిందూ, బార్న్ హిందూ, రైట్? సో వాళ్ళిద్దరి మధ్య అఫ్ కోర్స్ కాన్వర్జేషన్స్ ఆర్ ఫిక్షనల్. విగ్రహారాధన అనే దానిపైన సటన్ కాన్వర్జేషన్స్, ఒక 2-3 కాన్వర్జేషన్స్ జరుగుతాయి అనమాట. ఇట్ యాక్చువల్లీ ప్లేస్ ఎ కీ రోల్. లైక్ అది రెహమాన్ అండ్ హంపಣ್ణ క్యారెక్టర్స్ మధ్య కూడా ఈ హిందూయిజం అండ్ ఇస్లాం మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి కావచ్చు, వాటి గురించి వీళ్ళిద్దరు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు అండ్ ఇబ్రహీం కుతుబ్ షా అండ్ భాగీరథి కూడా వీటి గురించి మాట్లాడతారు అనమాట. సో ఇట్స్ అన్ అండర్ కరెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఎండ్లో ఎప్పుడైతే వీళ్ళు విగ్రహాన్ని ధ్వంసం చేయటం అవన్నీ జరిగినప్పుడు, యు సో ఈ కాన్వర్జేషన్స్ ముందే ఉన్నప్పుడు ఏంటంటే ఒక 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 ఇంటలెక్చువల్ యాంగిల్ కూడా వస్తామట. రాదర్ దాన్ జస్ట్ ఒక హేట్రెడ్ కాకుండా, గ్రూప్ అయిన హేట్రెడ్ లాగా కాకుండా, ఇట్ సర్వ్స్ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ పర్పస్ కూడా. ఆ కాన్వర్సేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఆల్సో ఆథర్ ఇంకొక పాయింట్ ఏం స్ట్రెస్ చేస్తారు అంటే, గోల్కొండ ఆ రాజ్యంలో డెక్కన్ అనుకుంటే, డెక్కన్ మత సంస్కృతి రిలీజియస్ హార్మోనీకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాడు ఆథర్. అట్ ద సేమ్ టైమ్ ఇబ్రహీం కుతుబ్ షా ఈజ్ వన్ ఆఫ్ దోస్ 5 సుల్తానేట్స్ హూ అటాక్స్ హంపి ఆన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్. సో పీస్ ఉన్నప్పుడు రిలీజియస్ అంటే వాళ్ళు ఏ రాజ్యాల్లో అన్ని రిలీజియన్స్ కలిసే ఉంటారు, వాట్ ఎవర్. బట్ యుద్ధం వచ్చినప్పుడు అండ్ సడన్ గా అదొక రిలీజియస్ యాంగిల్ తీసుకున్నప్పుడు, ఈవెన్ హంపీలో ఉన్న 1.5 లక్ష సైన్యం, ముస్లిం సైన్యం కూడా వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళిపోతారు, లైక్ సుల్తానేట్ సైడ్ వెళ్ళిపోతారు. ఐ థింక్ ఆథర్ ట్రైస్ టు స్ట్రెస్ దట్ మోర్, సేయింగ్. సో మనం యూజువల్గా అంటూ ఉంటాం కదా, వైట్ వాష్ చేశారు హిస్టరీని, సటన్ బ్రూటల్ ఈవెంట్స్ని మనం కొంచెం లైక్ లైటర్ నోట్తో మనం హిస్టరీలో రికార్డ్ చేశాం అనేసి. అండ్ కొంతమంది అది మత యుద్ధం అనుకోకూడదు, జస్ట్ 2 సంస్కృతుల మధ్య యుద్ధం అనాలను. సో అలా కొంచెం లైటన్ చేస్తారు, ఎందుకంటే వాటి వల్ల ఇప్పుడు మనకు ఎలాంటి గొడవలు రాకూడదు అనేసి, వాట్ ఎవర్ విత్ ద పర్పస్.
ఆ తర్వాత దాన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్ చేస్తారనమాట. ఎందుకు మనం లైక్ హిస్టరీని లైక్ ఒక నగ్న సత్యం లాగా చూపించకుండా ఎందుకు మనం లైక్ డౌన్ ప్లే చేయాలి అనే ఒక దాన్ని స్ట్రెస్ చేస్తారు. అండ్ ఆల్సో ఇన్ వే ఆయన బుక్ ఎండ్ లో ఆయన ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి, ఆథర్ ఒపీనియన్స్ కొన్ని రికార్డ్ చేస్తారు. సో అందులో ఆయన హీ క్రిటిసైజెస్ ద సో కాల్డ్ సెక్యులరిస్ట్ అండ్ ఆల్. మేబీ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. బట్ యా, బట్ ఈవెన్ దో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్, బట్ స్టిల్ నాకు ఈ బుక్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే, ఈ బుక్ లో మనం యూజువల్ గా అట్లీస్ట్ ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ లో యూజువలీ బ్రాండ్ లిటరేచర్, బ్రాండ్ మూవీస్, రైట్? ఇది లెఫ్ట్ వింగ్, ఇది రైట్ వింగ్, ఇది యూనో ఇది ఇది ప్రాపగాండా, ఇలా అంటారు కదా. బట్ ఈ బుక్ లో ఏంటంటే లైక్ ఇట్ క్రిటిసైజెస్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ హిందూయిజం. ఇట్ ఆల్సో హైలైట్స్ వైష్ణవ మతం ఎలా ఎగాలిటేరియన్ గా ఉండడానికి ట్రై చేసింది అని అని చెప్తుంది. ఆ, అంటే ఉత్తన్న క్యారెక్టర్ ద్వారా ఏంటంటే ఇంటలెక్చువల్ భక్తి అన్నది అదేదో కొంతమంది సటన్ ఇండివిజువల్ లో మాత్రమే వెస్ట్ అయి ఉంటుంది అనేది కాకుండా, ఇట్ లైక్ ఎవరైనా దాన్ని ప్రొసెస్ చేయగలరు లేదా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు అనేసి అది చెప్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏంటంటే ఆ, హరిహర బుక్ ఆ టైంలో, సో వీళ్ళ వంశానికి కోదండ రామస్వామి టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి అనుమతి ఉంటుందన్నమాట. ఆ టైంలో వాళ్ళు ఒక శాసనం లాగా ఆర్ ఒక లా లాగా పాస్ చేసి ఉంటారు, రైట్? బట్ ఇప్పుడు లైక్ 1550s లో, అది 1300s లో, 1550s లో చూస్తే అది ఇప్పుడు వాళ్ళని అలో చేస్తూ ఉంటారు. ఈవెన్ దో ప్రతి ఇయర్ శ్రీరామనవమికి చెప్పులు కొడతారు, చెప్పులు కొట్టి హనుమంతుడికి సమర్పిస్తారు. ఓన్లీ అదొక్కటే ఉంటుంది తప్పితే వీళ్ళ గుడిలోకి అలో చేయరు. సో ఇలాంటి సర్టన్ థింగ్స్ ద్వారా ఇట్ క్రిటిసైజెస్ లైక్ విత్ ఇన్ హిందూయిజం లోనే ఎలాంటి ఉన్నాయని క్రిటిసైజ్ చేస్తూనే, అండ్ ఇట్ డజంట్ షై ఫ్రమ్ పాయింటింగ్ అవుట్ లైక్ యునో వెన్ సుల్తనేట్స్ అటాక్ చేసినప్పుడు అది రిలీజన్ పేరుతోనే అటాక్ చేశారు. అండ్ ఆ రిలీజన్ పేరుతో అటాక్ చేయడం వల్లనే ఆ హంపి కల్చర్ లో భాగంగా ఉన్న ఆ, కొన్ని ఆ, విగ్రహాలు కావచ్చు లేదా టెంపుల్స్ ని కావచ్చు వాళ్ళు ధ్వంసం చేశారు ఆర్ డెస్ట్రాయ్ చేశారు అన్నది చూపిస్తారు. లైక్ హీ డజంట్ బీట్ అరౌండ్ ద బుష్ అనమాట. ఉత్తన్న రెండు కత్తుల వంశం అని చెప్పా కదా, దానికి ఒక బ్యూటిఫుల్ పే ఆఫ్ ఉంటుంది తర్వాత. లైక్ రెహమాన్ అనే క్యారెక్టర్ అండ్ హంపన్న అనే క్యారెక్టర్ ద్వారా చాలా మంచి పే ఆఫ్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, అహ్మద్ నగర్ సుల్తనేట్ కింగ్ అప్పుడున్న, ఐ థింక్ హుస్సేన్ నిజాం షా అతని పేరు. సో వాళ్ళ వాళ్ళ వంశం కూడా వెరీ రీసెంట్ గా ఇస్లాంలో కన్వర్ట్ అయి ఉంటుంది. లైక్ మేబీ వాళ్ళ తాత జనరేషన్ లో కన్వర్ట్ అయి ఉంటారు. సో దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తారనమాట. సో ఎంతసేపు లైక్ కాఫీర్ అనేసో, విగ్రహార్థం చేసే వాళ్ళు నరకానికి వెళ్తారనేసో, ఇలా చెప్పినప్పుడు లైక్ వీ వండర్ మేబీ వాళ్ళ తాత ముత్తాత కూడా వెళ్ళుంటారా. అంటే ద పాయింట్ ఏంటంటే, యా, ఎవ్రీ వన్ ఏంటంటే ఏదో ఒక పాయింట్ లో ఒక సటన్ కల్చర్ నుంచి ఇంకో కల్చర్ లో కన్వర్ట్ అవ్వటము, ఇంకో రిలీజన్ నుంచి ఇంకో రిలీజన్ కన్వర్ట్ అవ్వడం, అది వెరీ కామన్ లైక్ వరల్డ్ వైడ్. అంత మాత్రాన ఆ సిటీకో, ఆ ఊరికో, ఆ దేశానికో చారిత్రాత్మకంగా ఇంపార్టెంట్ అయిన, ఆ కల్చరల్ గా ఇంపార్టెంట్ అయిన సర్టన్ థింగ్స్ ని లైక్ డిస్ట్రాయ్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్? ఆర్ ఆ హోల్ కల్చర్ నే ఏదో ఒక విగ్రహారాధన చేస్తారో, ఏదో ఈవెన్ పిక్స్ తింటారనేసో, జస్ట్ అలాంటి రీజన్స్ తో హేట్ చేయడం అన్నది లైక్ ఎంత మాత్రం కరెక్ట్ అనేది జస్ట్ ఈ ట్రైస్ టు పాయింట్ అవుట్ అనమాట. సో యా, లైక్ దెర్ ఆర్ వేరియస్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అండ్ సో ఇందాక చెప్పినట్టు హిస్టారిక్ ఫిక్షన్ అనేది వెరీ అండర్ ఎక్స్ప్లోర్డ్ జానర్. చాలా ఐ డోంట్ నో, అట్లీస్ట్ తెలుగు లిటరేచర్ లో ఈ ఆతరే రాసిన సప్తభూమి అండ్ దిస్ వన్, అండ్ తెన్నేటి సూరి అనేసి ఆయన చెంగిస్ ఖాన్ అనే నవల రాశారు. అలానే ఆ, విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ, పురాణ వైరి గ్రంథమాల అనేసి ఒక 12 బుక్స్ రాశారనమాట. సో అది ఇండియన్ హిస్టరీని రికార్డ్ చేస్తూ, బట్ ప్యూర్లీ రెఫరెన్సింగ్ ఫ్రమ్ పురాణాస్. సో ఐ రికమెండ్ దిస్ బుక్. సో